తెలంగాణలో రోజురోజుకి కాంగ్రెస్ బలపడుతోంది. గతం కన్నా భిన్నంగా ఈసారి బలం కూడగట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ప్రచారంలోనూ దూసుకుపోతోంది. అసమ్మతి నెగడును ఢిల్లీ అధిష్టానం చొరవతో దారికి తెచ్చుకుని విజయ తీరాలను చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్రనేతలైన అన్నా చెల్లెళ్లు రాహుల్, ప్రియాంక ప్రత్యేకంగా తెలంగాణపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్లో జోష్ పెరిగింది. కన్నడ కాంగ్రెస్ నేత డికే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాన్ని పదునెక్కిస్తున్నారు. టీపీసీసీ నాయకత్వం కలిసికట్టుగా ఎన్నికల కథన రంగంలోకి దూకింది. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందా అంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు, గతంలో కంటే భిన్నమైన మార్పులు కాంగ్రెస్ విజయ తీరాల వైపు నడిపించేందుకు దోహదం చేయనున్నాయి. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే మరెప్పుడు అధికారం దరిదాపుల్లోకి రాబోవని తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్లు అలకలు గిలకలు పట్టు విడుపులకు దూరంగా ప్రజా క్షేత్రంలోకి దిగారు. అంతేకాదు, పార్టీ శ్రేణులు కూడా గోడ దూకే నాయకత్వాన్ని సమర్థించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈసారి అసమ్మతి నేతలను ఢిల్లీకి పిలిపించుకొని నయాన భయాన నచ్చజెప్పడంతో అంతా దారికొచ్చారు. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్ల మద్దతు గుంభనంగా ఉండనే ఉన్నది. మొదట్లో టీపీసీసీ చీఫ్ పై ఉన్న వ్యతిరేకతకు ఇప్పుడు తావులేదు. అంతా కలిసే బీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది ఆ పార్టీ తొలి విజయానికి మొదటి మెట్టు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్లో అద్భుతాలు జరగబోతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో అద్భుతాలు జరగబోతున్నాయంటూ రేవంత్ కీలక ప్రకటన చేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సమాయత్తం చేస్తున్నారు. ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయిందని, రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ మీరు విచ్చుంటే సామ్నా కాసిఫాబాద్ల ఖానాపూర్లో ఎడమబొచ్చు నామినేషన్ వేయరు. నేను కొడంగల్లో కామారెడ్డిలో నేను నామినేషన్ వేయను. ఈ సవాలు ఒప్పుకుంటావా? లేదంటే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ముక్కు నేలకు రాసి ప్రజల క్షమాపణ చెప్పాలి కేసీఆర్. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే ఇవాళ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి కౌలు రైతులకు, అదేవిధంగా భూములు ఉన్న రైతులకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మొగుడు చచ్చిపోతేనే ఇస్తాడు, మొగుడు ఉంటే ఇయ్యడంట పెన్షన్ కేసీఆర్ అని. వానికేం పోయే కాలం. అందుకే ఇవాళ పింఛన్ ఎప్పుడు బంద్ కాలే. 60 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు డిసెంబర్ 9 నాడు 4,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసే బాధ్యత సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ కేసీఆర్ ఇక నీ పని ఖాతం అయిపోయింది. కేల్ ఖతం, దుకాన్ బంద్ కేసీఆర్ది. ఇక అబద్ధాలు చెప్పి ఇజ్జత్ తీసుకోకు. కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి తెలంగాణ ఎన్నికలపై పక్కా ఫోకస్ పెట్టింది. డిక్లరేషన్లతో అందరి భవిష్యత్తుకు హామీ ఇస్తోంది. వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ తో మొదలైన డిక్లరేషన్ల పరంపరను కొనసాగించారు. యూత్ డిక్లరేషన్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఇబ్రహీంపట్నం సభలో ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తే, చేవెళ్ల సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ డిక్లరేషన్లతో కలిపి తెలంగాణపై కర్ణాటక కాంగ్రెస్ తమ విధానాన్ని ప్రజల్లోకి సక్సెస్ గా తీసుకెళ్లగలిగింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగుతోందని రాహుల్ తెలంగాణ పర్యటనలో విమర్శనాస్త్రాలు సంధించారు. चुनाव आ रहा है, लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है. एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, उनके भ्रष्ट मंत्री, दूसरी तरफ कांग्रेस पार्टी और तेलंगाना की आम जनता, गरीब जनता, किसान, मजदूर, छोटे दुकानदार, हम सब ने तेलंगाना का सपना देखा था. सपना था
कि तेलंगाना की जनता इस प्रदेश में राज करे। पिछले 10 साल तेलंगाना की जनता को परे कर दिया गया है और एक परिवार, चीफ मिनिस्टर कह लो, राजा कह लो, एक राजा और उसका परिवार तेलंगाना पर राज कर रहा है। सारे के सारे डिपार्टमेंट, पैसे वाले डिपार्टमेंट उनके परिवार के पास। ములుగు జిల్లా కాంగ్రెస్ విజయబేరిలో ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. ప్రచారంలోనూ తన నాయనమ్మ ఇందిరాగాంధీని తలపించారు. ప్రభుత్వ విధానాలను, ప్రతిపక్షాలను తనదైన శైలిలో విమర్శలు గుంపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. कांग्रेस पार्टी का ये असूल है कि सामाजिक न्याय होना चाहिए, कि सब इकट्ठे आगे बढ़ें, और इसी असूल पर स्वतंत्रता संग्राम लड़ा गया। इसीलिए कांग्रेस पार्टी ने जब देखा के लिए गारंटी लाए हैं। गारंटी क्या है? गारंटी वो चीजें, और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे, उनमें हमने वो काम अभी से शुरू कर लिया है। आप दिन रात मेहनत करती हैं, मैं जानती हूँ, और पूरे समाज का जो बोझ है आप अपने कंधों पर लेते हैं। बच्चों की परवरिश, घर की देखभाल, उसके साथ साथ बाहर जाके काम करना, खेती में मेहनत करना, या कोई नौकरी हो तो वहाँ नौकरी करना, ये सब आप करती हैं। और आज आप कितनी महंगाई का सामना कर रही हैं, चाहे गैस का सिलेंडर हो, चाहे तेल हो, चाहे कुछ भी हो। जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे, घर ला पाएंगे कि नहीं। कोई घर पे बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे, उनका इलाज कैसे करवाएंगे। కర్ణాటక కాంగ్రెస్ విజయం తెలంగాణ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసింది. అగ్రనేతల పర్యటనలు, హామీలతో కాంగ్రెస్ ప్రచారానికి హైప్ వచ్చింది. కాంగ్రెస్ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. అంతర్గత విభేదాలు ఉన్నా, నేతలు అలకలు ఆగకున్నా అధికార పీఠం అందుకోవాలన్న టార్గెట్ తో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. 6 గ్యారంటీ స్కీములతో డీకే శివకుమార్ కన్నడ ఫార్ములాని తెరపైకి తెచ్చింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆ 6 స్కీములను కాంగ్రెస్ ప్రకటించింది. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలలో కూడా సక్సెస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, కావాలంటే బెంగళూరు వచ్చి చూడాలని కాంగ్రెస్ తాండూరు విజయబేర్లో కర్ణాటక చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. Revant Reddy has given 6 guarantee. Like that we have given Grow Lakshmi. Like that Mahalakshmi has been there. We gave there 2,000 rupees. But here in this Mahalakshmi program, every female, every sister, every mother will get 2,500 rupees. And 500 rupees for gas. And again, free travel to every woman. This is called Mahalakshmi scheme. Today in Telangana, Raita Bharavasa scheme has been announced. 15,000 to the farmers, 12,000 to the agriculture laborers, and again 500 rupees subsidy to all the paddy growers. This is one of the great scheme in the entire country for the farmers. And one more scheme, important scheme. We want all your houses to be lit. Free Grow Jyoti scheme till 200 unit. In this taluk, 99% of them you need not pay any bill. That is the guarantee what we are going to give. We have implemented in Karnataka. I request you, all the workers here, to go to every house, to convince every woman, convince every youth, whatever we have promised, we will deliver. That is the strength of the Congress party, and we will commit on 9th of November. That is the promise we are giving to, and both of them have signed on the guarantee card. మహిళల కోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాస పథకం, చేయూత పథకంతో కర్ణాటక విక్టరీ ఇక్కడ కూడా రిపీట్ అవుతోందన్నది కాంగ్రెస్ ఆశ. అడియాశ ఏమీ కాదని
తెలంగాణలో బీఆర్ఎస్ పథకాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చేలా కాంగ్రెస్ హామీలు ఉన్నాయి. కొత్త నేతల చేరికలు పార్టీకి ఊపు తీసుకొచ్చినా అదే సమయంలో కొందరు ముఖ్య నేతల నిష్క్రమణలు పార్టీకి సవాలుగా మారాయి. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనకు కూడా తెరపడింది. ఏఐసీసీ సర్వేలే ప్రాతిపాదికగా జరిగిన అభ్యర్థుల ఎంపికపై కాసింత అసంతృప్తి వెల్లడైనా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించకపోవడం కాంగ్రెస్ విజయానికి దారులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్స్ లో మహాలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల పంపిణీ, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల పంపిణీ, వరి పంటకు 500 రూపాయల బోనస్ ను ఇవ్వాలని ప్రకటించింది. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ స్కీములు ప్రకటిస్తోంది. 10 పోలింగ్ స్టేషన్లకు ఒక ఇన్ఛార్జిని నియమించేలా ఎలక్షన్ నీరింగ్ పై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పక్కా వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. తిరగబడదాం, తరిమి కొడదాం అనే స్లోగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువాను భుజానికి ఎత్తుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లో విజయోత్సవాన్ని నింపగలిగారు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న సీనియర్లు తమ పోరాట పటిమకు పదును పెడుతూ కదం తొక్కారు.